యాహ్! సో మీ అంచనా ఏంటి? అంటే పొలిటికల్‌గా ఇదేమన్నా ఇబ్బందికి గురి చేసే అంశంగా మారిపోద్దని అనుకుంటున్నారా? దీన్ని హర్డిల్స్ ఆర్ ఇవన్నిటిని దాటుకొని ముందుకెళ్ళలేకపోతే జనం ఇక్కడ క్వశ్చన్ చేస్తారు. ఏమయ్యా స్టార్ట్ చేస్తీవి అని ఆప్తివని. ముందుకెళ్తే సొంత పార్టీలోనో లేకపోతే పొలిటికల్‌గానో రకరకాల ఇవి ఉంటాయి. 2 క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని కూల్చడానికి వాళ్ళు ఢిల్లీకి పోతారు. వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇట్లా రకరకాల ఇవన్నీ ఉంటాయి కదా. నాకు తెలిసి అంటే ఒకవేళ ఈ చిత్తశుద్ధి వీళ్ళకు ఉంటే ఇవన్నీ వస్తాయి. నాకు తెలిసి ఢిల్లీ వాళ్ళు ఎవ్వరు కూడా ఆపరు. నాకు తెలిసి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వాళ్ళిద్దరు ఇలాంటి విషయాలలో నాకు తెలిసి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ నాకు తెలుసు, వాళ్ళ యొక్క గుణగణాలు నాకు తెలుసు. సో ఇలాంటి విషయాల్లో వాళ్ళు జోక్యం చేసుకోరు డెఫినెట్గా. కానీ ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు అటు ఇటు చేయడానికి అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆపిన అప్రమత్తం క్వశ్చన్ చేయాలి. సో ఒకవేళ ఆయన ముందుకెళ్తే మళ్ళీ ఈ దొంగ ఎమ్మెల్యేలు అటు ఇటు చేస్తే కూడా ఈ ఎమ్మెల్యేలను కూడా రాళ్ళు అందుకొని కొట్టాలి ఇళ్ళకి వెళ్ళి ప్రజలు. సో మంచి పని జరుగుతుంటే మీరు ఎందుకు గవర్నమెంట్ కొలుస్తున్నారు? అప్పుడు మనకు గుర్తుందా మీకు, మనకి ఎక్కడైనా తక్కువ సీట్లు వస్తే కేసీఆర్ ఎమ్మెల్యేలు కొనుక్కుంటారని చెప్పినప్పుడు మనం సివిల్ సొసైటీస్ అందరూ మీటింగులు పెట్టి ఎవడన్నా అట్లాంటి పనులు చేస్తే తన్నాలని చెప్పేసి పిలిపించాం అప్పుడు. అట్లాగే ఇప్పుడు కూడా అట్లాంటి పిలుపు అవసరం వస్తే ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఇంకొంతమంది కొన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు చెరువులని కాపాడాలని అంతా ఖాళీ చేయించి కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడా వ్యవసాయం లేదు, హైదరాబాద్లో ఆయకట్టు లేదు. గతంలో ఈ చెరువులు వాటి కోసం, తాగునీటి కోసం, వరదల కోసం వీటి నిర్మాణం చేశారు. ఇప్పుడు వాటి వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చే లాభం ఏంటి? అరే అంటే ఈ పాయింట్ కొంతమంది రేజ్ చేస్తున్నారు. అదే మూర్ఖులు, అంటే వాళ్ళకి సైన్స్ మీద అవగాహన లేక. సో వెరీ సింపుల్ అబ్బా. ఇప్పుడు నీకు హైదరాబాద్ సిటీ అయింది కాబట్టి వర్షం కొట్టకుండా ఆగుద్దా? ఎందుకు ఆగుతుంది? సింపుల్ కదా. అందులో మనది ఇక్కడ ఉన్న ఢక్కన్ పీఠభూమి, మనకి ప్రకృతికి నీ సిటీకి సంబంధం లేదు. సో వర్షం కొట్టినప్పుడు సో ఒక చెరువుకి క్యాచ్మెంట్ ఉంటుంది. అంటే ఎక్కడ పడ్డ వర్షము ఆ చెరువులో పడుతుంది, దాన్ని క్యాచ్మెంట్ అంటాం మనం. క్యాచ్మెంట్ మారదు కదా. సో క్యాచ్మెంట్ మారినప్పుడు అక్కడ ఉన్న ప్రిసిపిటేషన్ అంటాం, అంటే రైన్ ఫాల్ ప్రిసిపిటేషన్ అంటాము. అంటే ఇక్కడ సంవత్సరానికి 800 మిల్లీమీటర్ల రైన్ ఫాల్ పడితే, అంటే ఇక్కడ హైదరాబాద్ 1000 ఉంటుంది సుమారుగా. 1000 మిల్లీమీటర్ల రైన్ ఫాల్ పడినప్పుడు ఇన్ని క్యూసెక్ల వాటర్ ఇక్కడ నిండుతుంది చెరువు అని, దానికి ఆ చెరువు ఆ రకంగా ఏర్పడింది ఆటోమేటిక్గా. బట్ ఈ రోజు నువ్వు చెరువు కెపాసిటీ తగ్గించినప్పుడు ఏమవుతుంది, ఈ ప్రిపరేషన్ తగ్గదు. ఈ 1000 మిల్లీమీటర్లది సో డాష్ నెంబర్ ఆఫ్ క్యూసెక్స్ వాటర్ తగ్గదు. తగ్గినప్పుడు ఏమవుతుంది, అది ఇళ్ళకి పోతుంది, రోడ్ల మీదకి పోతుంది, అటు ఇటు ఎస్కేప్ అవుతుంది. అది నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు. సో నీరు పల్ల మెరుగుతుంది అంతే, ఇట్ గోస్ టు ది స్లోప్ అంతే. అది ఎక్కడో పోవాల్సిందే. సో తప్పించుకోవాల్సింది అది వాటర్ అనేది. మరి ఎక్కడికి పోతుంది అది? నువ్వు దాన్ని బంధిస్తే ఎక్కడికి పోతుంది? ఎక్కడ పోతుంది అంటే ఫ్లడ్స్ వస్తాయి, సో పిల్లలు చచ్చిపోతారు. సో నాళ్ళల్లో అక్కడ ఇక్కడ రకరకాలు మనం చూస్తున్నాం కదా ఎట్లయితున్నాయో. సో అంత ఇబ్బందులు పడతారు, అంతా కూడా తప్పు కదా అది. సో అందుకనే చెరువులు ఉండాల్సిందే. చెరువులను యూ కెనాట్, అది చేయాలంటే ఒకళ్ళు చెరువులు లేకుండా చేయాలంటే నువ్వు దానికి ఒక ప్రాపర్ ప్లాన్ చేయాలి. కానీ ఆ ప్లాన్ చేయడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే నిజాం వాళ్ళు అప్పుడు 3 లక్షల పాపులేషన్కు డిజైన్ చేసినటువంటి అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా నడుస్తుంది. ఇప్పుడు నువ్వు అండర్ డ్రైనేజ్ వ్యవస్థను నువ్వు వైడెన్ చేయాలి అంటే నువ్వు ఎన్ని బిల్డింగ్లు కొట్టాలి, నువ్వు చాలా పెద్ద టాస్క్ అన్నమాట, నువ్వు చేయలేవు. సో అందుకని చెరువులను ఉంచుకోవడం అనేది ఇంకోటి. చెరువులు అనేది చాలా లాభాలు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హోల్డింగ్ ది వాటర్ కాదు, హీట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అది లంగ్, దాన్ని ఏమంటామంటే మనం లంగ్ స్పేస్ అంటాం. సో ఇప్పుడు పార్కులు కానీ చెరువులు కానీ దానివల్ల మీకు పొల్యూషన్ తగ్గుతుంది అనమాట. లంగ్ స్పేస్ అంటాం దాన్ని. అంటే సిటీలకి లంగ్ స్పేస్ ఇవన్నీ కూడా అవి ఉంటేనే మనకు మంచి ఆక్సిజన్ అందడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఢిల్లీ లాగా అయింది. సో ఇప్పుడు ఢిల్లీలో ఏమవుతుంది, మనకి కొంతమంది కాలేజెస్ వెళ్ళిపోతున్నారు, కొంతమంది కాలేజెస్ వెళ్ళిపోతున్నారు. సో ఎస్పెషల్లీ ఆస్తమా ఉన్న వాళ్ళు, సో లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సో అది అన్ఫిట్ అయిపోతుంది మొత్తం కూడా సిటీలో. సో అది ఇంకా డేంజర్ కదా అది. సో ఇది చాలా ఏమవుతుందంటే ఈ ధనవంతులందరూ కూడా చాలా అత్యాశాపరులు కదా, వీళ్ళంతా కూడా గ్రీడీ ఫెలోస్. ఈ దొంగలకి ఈ చెరువుల్ని ఆక్యుపై చేసే అవకాశం ఇవ్వద్దు కదా, తప్పు కదా.